శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ ఉడిపి పెజావర మఠం యొక్క ప్రస్తుత పీఠాధిపతి. శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ వారు మార్చి 3, 1964లో దక్షిణ కన్నడ జిల్లాలోని పక్షికెరలో జన్మించారు. ఈయన పూర్వాశ్రమ నామము దేవిదాస్ భట్. శ్రీ స్వామివారు ధర్మ ప్రచారంలో ఎప్పుడూ ముందుంటారు. అన్ని కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ఉంటారు. ఈ పెజావర్ మఠము ఉడిపిలోని 8 మఠాలలో ఒకటి. దీనిని శ్రీ మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడైన శ్రీ అధోక్షజ తీర్థస్వామీజీ స్థాపించారు. శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ ఇటీవల నిర్మాణమైన అయోధ్య మందిరంలో కూడా తన వంతు పాత్ర నిర్వహించి అయోధ్య అలాగే రామ ప్రచారానికి ఎంతో కృషి చేశారు. అటువంటి మహనీయుణ్ణి స్మరించుకునే భాగ్యం కలగడం అదృష్టము. ఇప్పుడు మనం శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ వారు ఇటీవల విశాఖపట్నానికి విచ్చేసినప్పుడు వారి అనుగ్రహ భాషణాన్ని మనం చూద్దాం. कृष्णं वन्दे मंसपाकधरं दिव्यार्धकाकृतिं शिखाबन्धत्रयोपेतं वैष्णीमध्वकरार्पितम् अभ्रमं भङ्गरहितमजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् मूकोऽपि यत्प्रसादेन मुकुन्दशयनायते राजराजायते रिक्तो राघवेन्द्रं तमाश्रये तपस्वाध्याय शुश्रूषा कृष्णपूजारतं मुनिं विश्वेशमिष्टदं वन्दे परिव्राजचक्रवर्तिनम्. ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఇది రామనగరంలో రామగారి ప్రతిష్ట జరిగింది. తరువాత ఇది రామనగరం అయింది. రామగారు రామ సీత లక్ష్మణ హనుమత్ సమేత రామగారు ఇక్కడ వచ్చేసి ప్రతిష్ట అయిపోయినారు. అక్కడ ఇది భద్రంగా ఇది రామనగరం అయింది. రాముడు ఇల్లు అంటే రామనగరం ఎలా రాముడు వచ్చిన ఎందుకు శ్రీరాముల వారి అనుగ్రహం కావాలి, వారి పూజ ఎందుకు చేయాలి? ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనమందరూ ఆశిస్తున్నాము మన జీవనంలో ఎప్పుడైనా ఆపత్తులు రాకూడదు. ఆపత్తులు రాకూడదు, సంపత్తు రావాలి. అందరి ప్రవృత్తి ఇంతే, అందరి ప్రయత్నాలు ఇంతే. ఆపత్తులు ఏమైనా ఉందండి, అది దూరపోవాలి, అందరికీ సంపద కావాలి. ఏం చేయాలి? ఆశతో కూర్చుంటే ఆపత్తు దురబాదు, సంపత్తు రాదు. మన ప్రయత్నం చేయాలి, మన ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం అంతే, పర్యాప్తం కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కాదు. యత్ర యోగేశ్వర స్మృతః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయ భూతి ధ్రువాణి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎక్కడ ఉంది? శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ, శ్రీమన్నారాయణుడు యోగేశ్వర అయిపోవాలి అంటే అనుగ్రహం ఉండాలి.
పార్థుడు అంటే నరుడు. పార్థుడు నరుడు. వాడు ఎత్ర పార్థుడు ధనుర్ధర, ధనుర్ధరుడు. ఒకసారి చెప్పాడు, నేను యుద్ధ పుట్వా తుష్టీం బభూవ, తన ధనుసుని జంట పెట్టేసి నేను యుద్ధ చేయను అని చెప్పాను. అటువంటి పాత్రుడు విజయం ఉందా? లేదు. పాత్రుడు కరిష్యే వచంతవా, నీ ఎలా చెప్తావో అలా నేను చేస్తాను అని సంకల్పం చేసి పాత్రుడు వచ్చినాడు. ఎత్ర పాత్రుడు ధనుర్ధర, ధనుర్ధారుడు అంటే ప్రయత్నశీలుడు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు అంటే అనుగ్రహోన్ముఖుడైన నారాయణుడు. ధనుర్ధారుడైన పాత్రుడు అంటే ప్రయత్నశీలమైన నరుడు. మనమందరూ కూడా నరుడు. నరనారాయణుడు సఖ్యత అయిపోవాలి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువాని తిరుమత మమ అన్ని భగవంతుడు అనుగ్రహోన్ముఖుడు అవ్వాలి అంటే దానికి ఏం చేయాలి? భగవంతుడి యొక్క పూజ చేయాలి. మనం అందరూ కూడా భగవంతుడి యొక్క పూజ రోజు చేస్తూ ఉంటాం. అలాంటి భగవంతు అనుగ్రహం ఇప్పుడు వరకు మనకు అవ్వలేదు. ఏం చేయాలి? సాక్షి హయా స్తోత్రై శ్రీమద్ రాఘవేంద్ర గురు సార్వభౌమ స్తోత్రంలో భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. కామధేను కల్పవృక్షాలు మన సొత్తులు కాదు, అది దేవుల సొత్తు. మనం ఎవరైనా చూసామా? కామధేను అంటే ఎలా ఉంటుంది, కల్పవృక్షం అంటే ఎలా ఉంటుంది మనకు తెలియదు. కానీ కామధేను ఏం చేస్తుంది, కల్పవృక్షం ఏం చేస్తుంది తెలుసు. అలాంటి లక్షణాలు మనకు ఇక్కడే లభిస్తున్నాయి. ఇక్కడ శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల సన్నిధిలో లభిస్తున్నాయి. కాబట్టి మనకు శ్రీమద్ రాఘవేంద్ర గురు సార్వభౌముడే కామధేను. వారి అనుగ్రహం ఉంది అంటే మన జీవితంలో అన్ని లభిస్తున్నాయి. వారికి ఇలాంటి సామర్థ్యం ఎలా లభించింది? వారికి ఇలాంటి సామర్థ్యం ఎలా లభించింది? వారి యొక్క పూర్వాశ్రమ చరితాలు ఎవరైనా విన్నారా? వారి యొక్క పూర్వాశ్రమ చరితాలు విన్నారా? వారి జీవనంలో ఇలాంటి దారి మనకు 15 దివసాల్లో ఒక ఏకాదశి తెలిసిన వాళ్ళకు ఉంది, లేదు. వారి జీవనంలో 15 దివసాల్లో ఒక ఏకాదశి కాదు, 3-4 ఏకాదశి. అలాంటి వ్యక్తి ఇప్పుడు అందరికీ ఏం కావాలో అది ఇస్తున్నారు. అక్కడ తక్కువ రోజు ఎక్కువ. ఇలాంటి సామర్థ్యం వారికి లభించింది ఎలా? దానికి ఉత్తరం వారి యొక్క స్తోత్రంలోనే ఉంది. చూడండి, శ్రీరాఘవేంద్రో హరిపాద కంజ నిషేపణ లబ్ధ సమస్త
సప్త సంపద్. ఇలాంటి సంపత్తు ఎలా లభించింది? శ్రీ రాఘవేంద్ర హరిపాద కంజ నిషేవణ, భగవంతుడి యొక్క సేవ అలా చేశారు. దాని యొక్క అనుగ్రహం ఇలాంటి అనుగ్రహం ఇస్తే అక్కడ ఖాళీ తక్కువ. ఇలా లభించింది హరిపాద కంజ నిషేవణ, భగవంతుడి యొక్క పాద సేవ అలాంటి రీతిలో చేశారు. ఇలాంటి వైభవం అదే మనము కూడా చేస్తూ ఉన్నాము. భగవంతుడికి పూజ మనకెందుకు లభించలేదు? వారికి ఎలా లభించింది, మనకెందుకు లేదు? దానికి ఇప్పుడు ఉత్తరము వారి యొక్క స్తోత్రంలోనే ఉంది. ఎలా ప్రారంభమవుతుంది వారి స్తోత్రం? శ్రీ పూర్ణబోధ గురు తీర్థ పయోధిపార, శ్రీ పూర్ణబోధ గురు తీర్థ పయోధిపార. మనకందరికీ మంత్రాలయ స్వామి వారు గురువు, మనకందరికీ వారు గురువు. వారికి ఎవరు గురువు? వారికి ఎవరు గురువు? సుధీంద్ర తీర్థ ఆ స్తోత్రంలో అది శ్రీ పూర్ణబోధ గురు తీర్థ పయోధిపార. పూర్ణబోధ గురు ఎవరు? పూర్ణబోధ గురు, పూర్ణ ప్రజ్ఞ గురు మధ్వాచార్య వారు, జగద్గురువులైన మధ్వాచార్య వారు. ప్రథమో హనుమాన్ నామ, ద్వితీయో భీమ ఏవత, పూర్ణ ప్రజ్ఞ తృతీయస్తు భగవద్గారు. ప్రథమో హనుమాన్ నామ, ద్వితీయో భీమ ఏవత, పూర్ణ ప్రజ్ఞ తృతీయస్తు భగవద్గారు. వారు ముఖ్య ప్రాణుడు వారు. ఆంజనేయ స్వామి కథ మనం విన్నాం. ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నారో అక్కడ రాముడు, అక్కడ వారు భగవంతుని యొక్క సేవ ఇలా చేశారు. రావణ వధ జరిగిపోయింది. అందరూ కలిసి అయోధ్యానికి వచ్చినారు. అక్కడ రామదేవుడికి పట్టాభిషేకం కూడా జరిగింది. పట్టాభిషేకం జరిగిన తరువాత రామదేవుడు చెప్తున్నారు, అంత పెద్ద సభలో చెప్తున్నారు, మీరందరూ మనకు ఉపకారం చేశారు, మీరందరూ ఉపకారం చేశారు. ఇప్పుడు నేను ప్రతిపకారం చేయాలా? ఎవరికి ఏమేమి కావాలో చెప్పండి, నేను చేస్తాను. అప్పుడు అటవో నేను ఇప్పుడు రాజ్యాభిషేకం జరిగింది, ఎవరికి ఏం కావాలో చెప్పండి, నేను ఇస్తాను. అందరూ కూడా అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, అది కావాలా చెప్పినారు. శ్రీరాముడు అందరికీ అంత అందరూ ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మన హనుమంతుడు వారు దండ పెట్టుకుంటే ఉన్నారు. ఒక ప్రార్థన కూడా లేదు. శ్రీరాములు వారు వారిని పిలిచి చెప్తున్నారు, ఏం కావాలి నువ్వు చెప్పు. అలాంటి సేవ చేశాడు. మనం ఇప్పుడు ఇయ్యాలి. ఏం కావాలో చెప్పు చెప్పు.
ఇలాంటి సేవావకాశం మీరు ఇచ్చారు, అదే పెద్ద సౌభాగ్యం. ఎవరు ఉపకారం చేసినవాడు? రావణుడి యొక్క ఉపద్రవం అది మనకు భూలోకంలో ఎవరికి కూడా సహనం లేదు. అలాంటి అన్యాయం చేశాడు. అప్పుడు అతన్ని శిక్షించాలంటే దేవుడికి కూడా సాధ్యం లేదు, మనిషికి కూడా సాధ్యం కాదు. అప్పుడు అందరూ కలిసి ప్రార్థన చేసినాము, భగవంతుడా ఇక్కడ వచ్చేసి యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఆ యుద్ధ చెయ్యాలా? నువ్వు వచ్చేసి ఇప్పుడు దాన్ని ఎవరికి ఎవరు ఉపకారం చేసినవాడు? అందరికీ నువ్వు ఉపకారం చేసినావు, మనం కాదు. ఇలా చెప్పాలా? అది చేసి ఇది కాదు, ఇలాంటి సేవ చేశాడు. ఏమైనా ఇయ్యాలని నాకు ప్రవర్ధతాం భక్తిరలం క్షణే క్షణే త్వయీశమే సాగ వివర్జితా సదా అనుగ్రహస్తే మైదైవమేవ నిరరూపమస్తోమమ సర్వకామః ప్రవర్ధతాం భక్తిరలం క్షణే క్షణే త్వయీశమే సాగ వివర్జితా సదా. నీ పాదంలో నాకు భక్తి అది ఉదయోన్ముఖమే ఎప్పుడు కూడా ఉంటాను. ఏ క్షణంలో కూడా అది దాంట్లో తక్కువ ఎక్కువ అవుతుంది. అలాగే మీ అనుగ్రహం నా మీద ఇలా శ్రీరాముడు ఆవును చేస్తున్నాడు. ఏమైనా ఇవ్వాలంటే నాకు ఏ వస్తువు ఏమి రామోపి నాణ్యదనుదాతు మనుష్య యోగ్యం అత్యంత భక్తి భరితస్య విలక్ష్య కించిత్ స్వార్థ ప్రధానమధికం పవనాత్మస్య కుర్వన్ సమాశ్లిషదము పరమాభివృద్ధః. అవన్నీ పిలిచి గట్టిగా ఏం చేశారు? ఆలింగనం చేస్తున్నారు. ఏం చేశారు? తననే అతనికి ఇచ్చేశారు. తననే దానికి అతనికి ఇచ్చేశారు. దీనికి నిన్న అనుగ్రహం కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే. ఆచార్యులు వారు ప్రథమో హనుమాన్ నామ ద్వితీయో భీమ ఏవ చ పూర్ణ ప్రజ్ఞ స్తులీయతు భగవద్గీత. రాముని ఒక అనుగ్రహం కావాలంటే పరిపూర్ణమైన అనుగ్రహం. ఎలాంటి అనుగ్రహం? పరిపూర్ణమైన అనుగ్రహం కావాలంటే ఏం చేయాలా? ఎలా భగవంతుని యొక్క సేవ చేయాలా తెలుసుకొని మనకు కూడా వారి స్తోత్రం చేశారు. ద్వాదశ స్తోత్రం అని ఉంది. దాంట్లో ఒక శ్లోకం ఇలా ఉంటుంది: స్మరామి భవ సంతాపహానికామృత సాగరం పూర్ణానందస్య రామస్య తానురాగావలోకనం. అలాంటి అనుగ్రహం చేస్తూ శ్రీరాముడు ఇలాగా నన్ను
చూశాను. అది నేను ఇప్పుడు కూడా దాన్ని స్మరిస్తున్నాను. శ్రీరాముడు అలాంటి అనుభవం చేసినప్పుడు ప్రీతిపూర్వకంగా నన్ను ఎలా చూశారు దాన్ని ఇప్పుడు కూడా నేను స్మరిస్తున్నాను. ఇప్పుడు కూడా స్మరామి భవసంతాపహానిద అమృత సాగరం పూర్ణానందస్య రామస్య సానురాగ ఇది కూడా పరిపూర్ణ అనుగ్రహం కావాలంటే ఎలాగా అతన్ని సేవించాలి అని ఎవరు చెప్పాలా? అలాంటి అనుగ్రహం పొందిన వారు అలాంటి పూర్ణ బోధకులు తీర్థులు. తీర్థం అంటే శాస్త్రం ఎలా ఉంటుంది? పయోధి అది క్షీర సాగర్ అంత పెద్ద శాస్త్రం. శ్రీ పూర్ణబోధకుడు తీర్థం అంటే శాస్త్రం, వారు చేసిన శాస్త్రం సర్వమూల గ్రంథాలు. అలాంటి పెద్ద పయోధి బాగా అసలు స్నానం చేసి స్నానం అంటే పద్మనాభాచార్య వారు ఇచ్చేసిన అన్ని శాస్త్రాలను తమరు జీర్ణం చేసుకొని అవి ఎలాగ భగవంతుడికి సేవ చేయాలని చెప్పినారో అలాగా భగవంతుడు ఈ పూర్ణబోధకుడు తీర్థ వయోధి పార. గురు సార్వభౌములు వారు పరిమళాచార్యులు. వారు పరిమళాచార్యులు. ఎందుకు వారు పరిమళాచార్యులు? ఎందుకు? జగద్గురులైన మధ్వాచార్యులు వారు మనకు చేసిన అనువ్యాఖ్యానం అంటే బ్రహ్మసూత్ర భాష్యం అనువ్యాఖ్యానం. దానికి వ్యాఖ్యానమే శ్రీమన్యాయసుధ. టీకాచార్యులు చేసిన శ్రీమన్యాయసుధ, దానికి వ్యాఖ్యానం ఇది పరిమళం. మధ్వాచార్యులు వారి సేవ అమరు అంత అలాంటి సేవ చేస్తూ అలాంటి అనుగ్రహం ఉంది మనకు. ఇప్పుడు భజతాం కల్పవృక్షాయ నమతాం నామధేనవే. మీరు కూడా ఇలాగా సాక్షి హయాసే. మనం ఇప్పుడు మధ్వాచార్యులు వారు చెప్పిన రీతిలో ఆ మార్గంలో భగవంతుడిగా పూజ చేస్తే కోరుకున్న ఆ అనుగ్రహం ఎలా ఎలా ఉంటుంది అని దానికి నేను సాక్షి. ఇప్పుడు ఒక పెద్ద శృణుతామల సత్యవత పరమం శపథేరిత ముచ్ఛ్రిత బాహుయుగం నహరే పరమః నహరే సదృశః పరమస్వతు సర్వదిదాత్మగణాత్. సత్యం సత్యం పునః సత్యం ఉద్ధృత్య భుజముచ్యతే వేదశాస్త్రాత్ పరం నాస్తి న దైవం కేశవాసం. శాస్త్రం చేసిన నహరే పరమః నహరే సదృశః పరమస్వతు సర్వచిదాత్మగణాత్. వారు చెప్తున్నారు శృణుత, అందరూ వినండి, అందరూ కూడా వినాలా. నహరే పరమః నహరే సదృశః పరమస్వతు సర్వచిదాత్మగణాత్ ఉద్ధృత్య భయముచ్యతే. శ్రీహరి శ్రీహరి ప్రహ్లాదు వారి కథ అలాంటి క్రీడా ఈ హరే
శ్రీమన్నారాయణ భక్తిలో ఉంటే చెప్తాడు. దానికి ఆరుడు అనుభవించి అందుకు వారి పైన శ్రీరాముల వారు క్రింద ఆంజనేయ స్వామి ప్రథమ హనుమాన్ నామ వారే ద్వితీయ భీమయోగ పూర్ణ ప్రజ్ఞ తృతీయస్తు భగవత్కార వారే వారే భీమసేనుడు వారే నాగంలో కరెక్టే ఎలా ఉంటుంది భగవంతుడి అనుగ్రహం కానీ చూపిస్తున్నారు. వారు చూపించిన ఆ మార్గాన్ని మనము కూడా అలాగే శ్రీహరి సర్వోత్తముడు ఉన్నారు. హరి సర్వోత్తమ వారి జీవోత్తమ హరి సర్వోత్తమ వారి జీవోత్తమ హరి సర్వోత్తమ వారి జీవోత్తమ మన ఆధ్యాత్మిక సాధన దాంట్లో భగవంతుడికి సన్నిధానం ఇలా ఉంటుంది. చేసిన వారు 5 సార్లు పర్యాయం చేసిన గురు సార్వభౌములైనా రాజరాజ గురు సార్వభౌములు దాని తర్వాత ఏకైక చక్రవర్తి గురువు గారు అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగింది అంటే దానికి కూడా మన గురువు వారి ప్రయత్నం, దానికి అనుగ్రహ రూపంలో అక్కడ ట్రస్టులు ఇప్పుడు ఒక మహాద్వారం పంచభూతులు అయిన మధ్వాచుడు వారి పేరు అలాంటి శ్రీరామ ఆంజనేయ రఘువులు చాలా కూడా ప్రతిష్ట చేసి అందరికీ కూడా ఇలాంటి అనుగ్రహం చేశారు. అందరూ కూడా అదే మార్గంలో ఇక్కడ సేవ చేయాలి. అందరికీ కూడా అనుగ్రహం పూర్ణ గ్రహించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఇక్కడ మన ప్రతి పెద్దవాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ముఖ్య ప్రాణుల వారే ఇక్కడ ఉన్నారు. ఆంజనేయ స్వామి లోపల అలాగే ఉండి చూడండి, మనకు సామాన్య భక్తులకు ఇలాంటి పెద్ద సంతాలని భగవంతుడి పూజ చేశారంటే మనకు వారికి అలాంటి అనుగ్రహం ఉందంటే కేవలం అక్కడ ఉందంటే మనం కూడా భగవంతుని సేవ చేయాలి, చేస్తాము. సేవ చేస్తున్నారు. హనుమంతుడు వారు ఆంజనేయ స్వామి ఏం చేశారు? తమ పరిపూర్ణ సమర్థులు అంటే తాను ఒకటే అక్కడ వెళ్ళి భగవంతుల సేవ చేయలేదు, అందరినీ కలసికొని వెళ్ళాలి. అలాగే రావు గారు కేవలం భక్తులు బాబు లేదు, సర్వే జనా అందరూ కూడా రాముల భక్తులే, ఆంజనేయ స్వామి భక్తులే, రాణి భక్తులే, అందరి కలిసికొని ఇలాంటి సేవ రాముడు
ప్రారంభం నుంచే ఓ. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా మరికొన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురాగలం. అందరూ తప్పకుండా మా వీడియోస్‌ని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదూ! నమస్కారం.